రిజర్వేషన్ ఖచ్చితంగా చట్టం తెచ్చి మరి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ సభలో చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల అంటే ఖాళీ 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మరి ఇంతకాలం ఈ బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎలక్షన్ జరపకుండా కార్యాపన చేస్తూ మరి హరిబరిగా తొందరపాటు నిర్ణయం తీసుకొని 2 గవర్నర్కు మరి అసెంబ్లీ తీర్మానం కాపీ పంపి మరి అసెంబ్లీ చేసిన కాపీని గవర్నర్ దగ్గరనే పెండింగ్ లో ఉండగానే మళ్ళా ఒకటి జీవో నెంబర్ 9 అని చెప్పేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఎన్నికలకు వద్దామని చెప్పేసి మళ్ళా ఒక కొత్త డ్రామాకు తెరలేపి మరి కోర్టులో కేసు ఉండగానే మరి ఇది చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న రిజర్వేషన్ల పేరిట ఒక సమావేశం పెట్టి రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది. ఆ రిజర్వేషన్లో అన్నీ కూడా తప్పుల తడకనే. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు చాలా గౌరవం ఇచ్చి అందరినీ సమానంగా చూసింది. ఎస్టీలకు రాజ్యం మనదే, ఊరు మనదే అన్నట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒక రాజ్యాన్ని ఏలిచ్చింది. వాళ్ళని ఈ రోజు కూడా గౌరవిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు నేను తొక్కుకుంటా పోతున్నాను వాళ్ళ పార్టీలో ఏ విధంగా అయితే చెప్పిండో ఇవాళ బీసీలను కూడా తొక్కుకుంటా పోయి 42% అంటారు. కానీ 42% మాకు ఇంకా సమంజసం కాదు. ఇంతకుముందు రమేష్ అన్న గారు చెప్పినట్లు 55% దాకా ఆ రోజు కేసీఆర్ రిజర్వేషన్ ఇచ్చిండు. ఇప్పుడు తగ్గినట్లా పెరిగినట్లా? మేము ఆనాడు 55% ఇచ్చింది మా గవర్నమెంట్. ఇవాళ 42% అంటున్నాం. అది కూడా చట్టబద్ధత లేదు. జీవో ఇచ్చినాం. ఆ జీవో చెల్లదు, కోర్టు నిలబడదు తెలుసుని బాగా